హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు. ఇవాళ మనం వచ్చేసరికి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయితే మీకు పరిచయం చేస్తాను. ఇది వచ్చేసరికి ఒక చిన్న మనకి ఒక మెకానికల్ గ్యారేజ్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే మనకి కొన్ని మహీంద్రా బండ్లు ఉంటాయి కదా, ఇలాంటి వాటిని తీసుకొచ్చి వీటిని రెనోవేట్ చేసి మార్కెట్లో అయితే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే వీళ్ళు సోల్డ్ చేస్తుంటారు. నేను ఇప్పుడు మీకు ఆ వెహికల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీసీ ఓకే దాని పికప్ వచ్చేసి 120 ఈజీగా వెళ్ళిపోయింది. ఓకే 17-16 కిలోమీటర్ మైలేజ్ వచ్చింది ఒక లీటర్. ఓకే ఇంజిన్ ఆయిల్ అండి, ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ ఇంజిన్ ఆయిల్ 7 లీటర్ 7 లీటర్ పట్టింది. ఓకే దానికి ఒక 7,000 కిలోమీటర్ సార్ మార్చుకోవాలి. మైలేజ్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? మైలేజ్ వచ్చేసి 18 వచ్చింది, 17, 18. 8 టర్బోయింది. డీజిలా డీజిల్ పెట్రోల్ వర్షన్? డీజిల్ మీరు చేస్తే ఓన్లీ డీజిల్ వర్షన్ ఇది? పెట్రోల్ కూడా చేస్తాం. పెట్రోల్ వర్షన్ కూడా వచ్చేసి 15 వచ్చింది. పెట్రోల్ వచ్చి 15 వచ్చింది. ఓకే ఇంకా ఏ రోడ్ అయినా కంఫర్ట్ అయినా, మట్టి రోడ్లు స్పీడ్ అవడం కానీ అలాంటి ఫీలింగ్ కానీ? 4x4 ఉంటుంది, ఆఫ్ రోడ్ ఉంటుంది, ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటుంది. ఓకే ఈ వెహికల్ ఇది రెనోవేట్ చేసిన వెహికల్. దీని బీటింగ్ చూడండి సూపర్గా అయితే ఉంది. ఇలాంటి వీళ్ళు తయారు చేస్తారు. అలాగే వీటికి సంబంధించిన ప్రాపర్గా కావాల్సిన పేపర్స్ కూడా వీళ్ళు అన్నీ మనకి కన్సర్న్ పేపర్స్ కూడా ప్రాపర్గా తయారు చేసి అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా ఈ వెహికల్స్. వీళ్ళు టెండర్లో వాడుకొని ఈ వెహికల్స్ ఇలా తీసుకొచ్చేసి మనకి వీటిని రెనోవేట్ చేసి ఇలా అయితే తయారు చేస్తూ ఉంటారు వీటిని. యాక్చువల్గా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. కొన్ని మాత్రమే ఉన్నాయి వీళ్ళ దగ్గర వెహికల్స్. చూడండి ఒక పాత వెహికల్ ఇలా, ఇది చాయిస్ అంట. దీన్ని ఇది మనకి తయారు చేసే దానిలో అయితే ఉంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి ఈ వెహికల్స్, వీటిని కూడా మన వాళ్ళు రెనోవేట్ అయితే మళ్ళీ చేస్తారు. చూస్తారు కదా ఇదే కాజా మెకానికల్ వర్క్షాప్ అని. ఇది ఆటోనగర్ గుంటూరు అయితే మీకు నెంబర్స్ కూడా పైన కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్యారేజ్ లోపలికి వెళ్దాం. ఒకసారి గ్యారేజ్ లోపల వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గ్యారేజ్ స్టార్టింగ్లో కానీ చూసుకుంటే ఇక్కడ మనకి చాలా మహీంద్రా వెహికల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవి మన మహీంద్రా బండి అంటే చాలా ఓల్డ్ బండి. చూడండి ఆల్మోస్ట్ మనకి డెస్ట్రాయ్ స్టేజ్కి వచ్చిన వెహికల్స్. అలాగే ఈ వెహికల్స్తో పాటు ఈ మహీంద్రా జీప్లు ఉంటాయి కదా, ఇవి సర్వీసింగ్ కూడా ఇలా చాలా ఫేమస్ అంట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వెహికల్ అయితే రెనోవేషన్ చేయడానికి వర్క్ ప్రోగ్రెస్లో అయితే మనకు ఉంది. అలాగే కొన్ని వెహికల్స్ ఇంకా చేయాల్సి ఉంది. కరోనా టైం అవ్వటం వల్ల ఆయన ఏంటంటే చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. నాకు ఎక్కువ టైం అయితే ఆయన ఇవ్వలేదు. ఉన్న టైంలోనే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈయనకు సంబంధించిన నంబరు, వివరాలు, డీటెయిల్స్ నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఈ వెహికల్స్ కావాల్సి ఉంటే మీరు ఆయన అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఈయనైతే చాలా ఫేమస్ అండి. సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఈ బళ్ళు ఇలా చేయటం? 20 సంవత్సరాలు. మీరు ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి? పని నేర్చుకోవడానికి వచ్చాం. మెకానిక్గా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఇంత పెద్ద షెడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర? 6 ఉన్నారు. వెరీ గుడ్ అండి. మీరు ఏమేమి పని చేస్తారు ఇక్కడ? మొత్తం టోటల్ బండి బాడీ టింకరింగ్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. ఓకే, వాళ్ళు సపరేట్. మా స్టాఫ్ 6 మెకానిక్. ఓకే. ఇంకా మీ మీద ఆధారపడి ఎంతమంది బయట పని చేస్తుంటారు? పెయింటర్లు ఉంటారు, వాళ్ళు 4 ఉంటారు. టింకర్లు 4, టైలర్ సీట్లు టాప్లో కుడతారు కదా, వాళ్ళు ఒక 5 ఉంటారు. మీరు మెకానిక్గా స్టార్ట్ అయ్యి మీరే ఇప్పుడు 10 మందికి వర్క్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఈయన స్టోరీ అయితే మనకి కొంచెం ఇన్స్పిరేషన్గా అయితే మనం తీసుకోవచ్చు. ఒక సాధారణ మెకానిక్గా జీవితాన్ని స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక పెద్ద గ్యారేజ్ పెట్టేసి 10 మందికి ఫుడ్ పెట్టడానికి ఆయన కారకుడు అవుతున్నారు. అలాగే 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. నిజంగా ఇదైతే చాలా గొప్ప విషయం. అలాగే ఉంటే ఈయన చాలా సాదా సీదాగా తన షెడ్లో తానే పని చేసుకుంటూ ఒక సాధారణ వర్కర్ లాగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఆయన తయారు చేసిన కొన్ని వెహికల్ శాంపిల్స్ అయితే చూద్దామండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు ఏంటంది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలాంటి ట్యాంక్స్ వీళ్ళు వచ్చేసరికి ఇన్సర్ట్ చేస్తారు. అలాగే ప్రాపర్గా లైట్స్ కానీ ఇవి యాక్చువల్గా మనకి ఆర్మీలో ఉండే వెహికల్స్ లాగా అయితే కరెక్ట్గా యాజ్ టీజ్గా చేసేస్తారు. ఈయన వెహికల్స్ కొంతమంది సినిమా వాళ్ళు కూడా యూజ్ చేస్తారని ఆయన నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఆయన తయారు చేసిన వెహికల్స్ మీకు శాంపిల్స్ కోసం అయితే కొన్ని ఇక్కడ
ఇక్కడ షెడ్లో ఉన్న వాటిని పిక్స్ అయితే నేను పెట్టాను. సూపర్గా అయితే వెహికల్స్ తయారు చేస్తున్నారండి ఫ్రెండ్స్. ఇది ఒక స్టోరీ అయితే మనం చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.